మునుగోడులో అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న మునుగోడు బైపోల్స్లో 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఖాయం కావడంతో మిగిలిన టీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నాయి. రాజగోపాల్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని నిలబెట్టేందుకు ఇరు పార్టీల అధిష్టానాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఎదురైన ఓటముల నేపథ్యంలో ఈసారి క్యాండిడేట్ల ఎంపికపై ఆచితూచి ముందుకెళ్తున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి 5గురు, కాంగ్రెస్ నుంచి 3 లీడర్లు టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో ఆర్థికంగా, సామాజికంగా ఆయా లీడర్ల బలాబలాలపై అధిష్టానాలు లెక్కలు వేసుకుంటున్నాయి. నియోజకవర్గంలో ఆశావాహులకు ఉన్న ప్రజాదరణ, గెలుపు అవకాశాలపై ఓ అంచనా కోసం ఇరు పార్టీలు సర్వేలు చేయిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బూరా నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కంచర్ల కృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే హైకమాండ్ మొగ్గు చూపుతుందనే వార్తలు వస్తున్నాయి. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండటం హైకమాండ్కు తలనొప్పిగా మారింది. ప్రభాకర్ రెడ్డిని వద్దనుకుంటే ప్రత్యామ్నాయంగా మండలి చైర్మన్ గుత్తా పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కానీ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో ఆయనకున్న భేదాభిప్రాయాలు గుత్తాకు మైనస్గా మారాయి. ఇదే సామాజిక వర్గం నుంచి వీరిద్దరూ కాకపోతే నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్న కంచర్ల కృష్ణారెడ్డి పేరును కూడా పరిశీలించే అవకాశముంది. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 2.26 లక్షల మంది ఓటర్లలో అత్యధికులు గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందినవారే. దీంతో ఈ బీసీ లీడర్లలో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే ఆయా సామాజిక వర్గాల ఓటర్లను ఆకట్టుకోవచ్చన్న ఆలోచన కూడా టీఆర్ఎస్ హైకమాండ్ మదిలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పుడు గౌడ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ బూరా నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్తో పాటు కర్నాటి విద్యాసాగర్, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి నారబోయిన రవి పేర్లు తెరపైకి వచ్చే అవకాశముంది. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని బీసీ లీడర్లు ఇప్పటికే హైకమాండ్కు సంకేతాలు పంపించారు. దీంతో ఇప్పటికిప్పుడు అభ్యర్థి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్న హైకమాండ్ ఆయా నేతలకు ఉన్న ప్రజాదరణ, విజయావకాశాలపై సర్వేలు చేయించడంతో పాటు ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్లను తెప్పించుకొంటోంది. వాటన్నింటినీ విశ్లేషించాకే అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నిక అగ్నిపరీక్ష కాబోతోంది. సిట్టింగ్ స్థానం చేజారకుండా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లు తమకు కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో ఓటమి పాలైతే పార్టీ భవిష్యత్ ప్రమాదంలో పడుతోందని అభ్యర్థి ఎంపికపై హైకమాండ్ సీరియస్గా దృష్టి పెట్టింది. బలమైన అభ్యర్థులను బరిలో దింపకపోవడం వల్లే ఉప ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నామనే అంచనాకు వచ్చిన ఆ పార్టీ పెద్దలు ఈసారి అలాంటి తప్పు జరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ క్యాండిడేటర్లను ఢీకొనాలంటే ఆ మేరకు సామాజికంగా, ఆర్థికంగా బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతానికి పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు ఇటీవల పార్టీలో చేరిన చెరుకు సుధాకర్ గౌడ్ పేర్లు కూడా పార్టీ పరిశీలనలో ఉన్నాయి. పాల్వాయి స్రవంతికి జిల్లా కాంగ్రెస్కు చెందిన పెద్దల అండదండలు ఉండగా, వ్యాపారవేత్త అయిన చల్లమల్ల కృష్ణారెడ్డికి ఆర్థిక బలం అదనపు అర్హత కానుంది. కృష్ణారెడ్డికి రేవంత్ అండదండలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కృష్ణారెడ్డి ఇప్పటికే పలు గ్రామాల సర్పంచులు, లోకల్ కాంగ్రెస్ లీడర్లకు ఫోన్ చేసి తనకు మద్దతిస్తే అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.